ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 2/8/2026 ఆదివారం నుండి 8/8/2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారమంతా కూడా రవి గురువు కర్కాటకంలో, కుజుడు మరియు బుధగ్రహము మిథున రాశిలో, శుక్రుడు కేతువు సింహరాశిలో సంచారం, శని భగవానుడు మీనరాశిలో, రాహువు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ గ్రహస్థితి మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపార కుటుంబంలో ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. సహనం, క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచి విజయాలను మీరు సాధించగలుగుతారు. ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం బాగా ఉంటుంది. అయితే మీ కృషికి అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. కొత్త బాధ్యతలు వచ్చినా సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. వ్యాపారంలో ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు అనుకూలంగా మారనున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా శుభదాయకం. ఆర్థికంగా ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కుటుంబ అవసరాలు, ప్రయాణాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. జాగ్రత్తగా ఉండి పొదుపు పైన ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా శుభదాయకం. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా శాంతంగా మీరు పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుందనే చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన సమయం. ఏకాగ్రతతో చదివితే మంచి విజయాలు మీరు సాధించగలుగుతారు. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు. తగినంత విశ్రాంతి, వ్యాయామం అవసరం. ఇక మకర రాశి వారికి శుభదినాలు: శనివారము, బుధవారము, శుక్రవారం. శుభ సంఖ్యలు 6, 5, 9. శుభ రంగులు నీలము, నలుపు, ముదురు ఆకుపచ్చ. ఇక మకర రాశి వారు పాటించాల్సిన పరిహారాలు: ప్రతి శనివారం రోజున ఆ శనిదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైన సార్లు జపం చేస్తూ ఉండండి. నల్ల నువ్వులు, నల్ల దుప్పటి, ఇంకా ఇనుప పాత్రలు అవసరమైన వారికి దానంగా ఇవ్వడం చాలా శుభదాయకం. శివాలయంలో రుద్రాభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ఆ శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. ఈ వారమంతా కూడా మకర రాశి వారికి ఓర్పు, క్రమశిక్షణ విజయానికి మూలమవుతాయి. ఉద్యోగ వ్యాపారం, ఆర్థికంగా కుటుంబ సమస్యల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి పురోగతిని కూడా మీరు సాధించగలుగుతారు. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, దైవానుగ్రహం పొందగలుగుతారు. శుభమస్తు. ఆ శనీశ్వరునికి, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్.